ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు మనం జ్ఞానం, వాగ్దానం మరియు విశ్వాసం గురించి మాట్లాడబోతున్నాం. మన జీవితంలో స్థిరత్వం మరియు భద్రత ఎక్కడ దొరుకుతాయి? చాలామంది డబ్బు, పదవి లేదా గొప్ప విజయాల్లో వాటిని వెతుకుతారు. కానీ అవి ఇచ్చే భద్రత కేవలం తాత్కాలికమే. మన నిజమైన ఆశయం కేవలం దేవునిలోనే దొరుకుతుంది. ఇర్మియా 17వ అధ్యాయము 7 మరియు 8 వచనాల్లో దేవుని వాగ్దానం ఇలా ఉంది: యెహోవాను నమ్ముకునివాడు ఆశీర్వదింపబడును, యెహోవాయే అతనికి ఆశ్రయముగా ఉండును. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన వృక్షం వలె ఉండును. వేడిమి వచ్చునను అది భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. క్షామకాలమందు చింతనందక ఎన్నడూనూ ఫలమిచ్చుట మానదు. ఎవరు దీవించబడతారు అంటే యెహోవాను నమ్ముకొని ఆయనపై నిరీక్షణ ఉంచిన వారే. ఈ వ్యక్తి భౌతికమైన వాటిపై ఆధారపడడు, ఎందుకంటే అతను తన హృదయాన్ని దేవునికి పూర్తిగా అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నుండి ఏమీ దాచిపెట్టలేదు. మానవ ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. మనం ఎంత కష్టపడినా, ఎంత తెలివిగా ప్లాన్ చేసినా మన శక్తి పరిమితమే. మన బలం లేదా డబ్బుపై నమ్మకం ఉంచడం అనేది వేసవిలో త్వరగా ఇంకిపోయే నీటి బుగ్గపై ఆధారపడడం లాంటిది. దేవునిపై నమ్మకం ఉంచడం మాత్రం ఎప్పుడూ ఉండిపోని జీవజలపు నది లాంటిది. ఈ దీవెన జీవితంలోని ప్రతి రంగంలోనూ ఉంటుంది. చదువులో, ఇంట్లో, పనిలో, ఆరోగ్యంలో. ఎందుకంటే ఆయన నిరీక్షణ దేవుడే. ఈ దీవించబడిన వ్యక్తి నీటి కాలువల యొద్ద నాటబడిన వృక్షం వలె ఉంటాడు. క్షామకాలమందు చింతనందడు. క్షామం అంటే కొరత ఉన్నా అతను ఆందోళన చెందడు, ఎందుకంటే అతనికి సరఫరా దేవుడే. దేవునిపై నమ్మకం ఉంచే వృక్షం ఎన్నడూ ఫలమిచ్చుట మానదు. అంటే కష్టకాలంలో కూడా మీ జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. మీ చుట్టూ నిరాశ ఉన్నా మీరు మాత్రం నిరీక్షణ అనే ఫలాలను ఇవ్వగలుగుతారు. నమ్మకం అనేది ఒక నిర్ణయం. దేవునిపై నమ్మకం ఉంచడం అనేది మనకు సంతోషంగా అనిపించినప్పుడు చేసే పని కాదు. అది మనకు భయంగా ఉన్న, సవాలు ఎదురైనా ఆయన వాగ్దానాలను బలంగా పట్టుకోవాలనే నిర్ణయం. దేవుడు నమ్మదగినవాడు కాబట్టే మనం ఆయన నమ్మడానికి ఎంచుకోవచ్చు. దేవుడు మన హృదయాన్ని తాకి మనకు చాలా ముఖ్యమైన వ్యక్తిగత విషయాన్ని ఆయనకు అప్పగించమని అడిగితే మనం ఇస్తామా? మన దీవెనలు నిరంతరం కొనసాగాలంటే దేవునిపైనే మన నమ్మకం ఉంచుదాం. మన నిరీక్షణను, మన భద్రతను దేవుని చేతిలో ఉంచుతాం. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి మనం పూర్తిగా దేవుడి మీదే ఆధారపడదాం. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.